అర్హత లేదందువా? ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. పోనీ కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టింది, అది జుగుచ్చాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కుండలో పుడిదేవి కదా నీదే కులము, మాతో చెప్పించ. మా వంశానికి మూల పురుషుడు వశిష్ఠుడు, ఆ దేవవశికి పూర్వశిదే పుత్రుడు కాడా. అతడు పంచమధ్యాధియగు అరుంధతియగు శక్తి ఎందు పరాచరుని మచ్చరంది ఎందు మా తాత వ్యాసుని విదురాండ్రైన పెద్ద పితమ్మ ఎంబకతో మా తండ్రిని, చిన్న పితమ్మ ఎంబాలికతో మా తండ్రిని, చిన్న పితమ్మ ఎంబాలికతో పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ పరుడని మీచే కీర్తింపబడుతున్న పితరదేవుని కరలేదా? ఐరదేమి కులము సందర్భానుసారముగా అన్యజన్య సక్రమములు మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగానేడు కులమని వ్యక్తవాదములు. చెప్పు ఇదే డైలాగ్ని మన చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎలా ఉంటుంది? ఆ మాదిరిగా చూస్తే దేహమంటే జాతి నెపమం శ్రోతసుదుడు నిలవాహనందువా. ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదని కూడా మీకు తెలియజేస్తున్నారు. ఎంతైనా కురుకుల పితామహుడు కురుశాంతుడు ఆ శివసముల భార్య గంగాదేవి గారు బహుళ జరించలేదా? ఆయన కులము. అదేవిధంగా ఇదే డైలాగ్ని మన పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే ఎలా ఉంటుంది? జంతు మాట ఇది ఛాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. ఈ రేంజ్లో ఇంకా టైం అనుకూలించకపోవడం వల్ల అన్నీ చేయలేకపోతున్నాను. ఇదే డైలాగ్ని మన రీహెచ్ గా చెప్తే ఎలా ఉంటుంది? ఇదే డైలాగ్ని చెప్తే ఎలా ఉంటుంది? ఏమంటివి జాతి నెపమున సుతుడు నిలువ అర్హత లేదువా? ఎంత మాట ఇది జాతర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు, కాకూడదు. కొన్ని కుల పరీక్ష అందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అది జుగుచ్చాకరమైన నీ సంభవం పెట్టింది. మట్టిగుడులో పుడితేవి కదా నీదేవి కులము. ఇంత ఏలా ఆ గురుకుల పితామహుడు గురుసర్వ శాంతముడు ఆ శివసముద్ర భార్యకు గంగాదేవి గర్భమున జనించలేదా? ఆయనదేవి కులము. మాతో జపించ మా వంశానికి మూల పురుషుడు వశిష్ఠుడు, ఆ దేవవంశికి పూర్వదేవ పుత్రుడు కాడా.